బేసిక్ పర్సనాలిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు 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 ఎస్యూమ్ చేసుకున్న పర్సనాలిటీ అంతా కల్తీ పర్సనాలిటీ. దాని మీద చేరినటువంటి తుక్కు దూగర అంతా తొలగించి పారేసి యూ షుడ్ గో టు ది బేసిక్ పర్సనాలిటీ అండ్ దెన్ ఫ్రమ్ దట్ బేసిక్ పర్సనాలిటీ యూ హ్యావ్ టు గో టు ది ఆత్మ చైతన్యం వేర్ యూ కెన్ నెవర్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈశ్వర. కాబట్టి దేహము, ఇంద్రియములు, మనస్సు అనే సంఘాతము అనే ప్లాట్ఫామ్ మీద నిలబడి నువ్వు ఈశ్వరుడవు నేను ఈశ్వరుడు అని నేను మాట్లాడటం లేదు. అలా మాట్లాడితే వాడు అవివేకే. షోడశకల పురుష అనే ప్లాట్ఫామ్ మీద నిలబడి అహం ఈశ్వర అని ఎవడు అంటలేదు. అలా అది అహంకారము లేకపోతే అవివేకమే. సర్వవ్యాపకము, అఖండము, సర్వ పరిచ్ఛేద వినిర్ముక్తము అయినటువంటి ఏ చైతన్యము, శుద్ధ చైతన్యము కలదో, ఏ శుద్ధ చైతన్యము సర్వ జగత్తునకు అధిష్టానమో ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి అహం బ్రహ్మాస్మి అని శృతి అంటోంది, నేనంటలేదు. కనుక అటువంటి ఆత్మ అంటే అదే అర్థం. అటువంటి ఆత్మరూపమైనటువంటి ఆ ఆత్మ హౌ ఇట్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ గురు అండ్ హౌ ఇట్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ దక్షిణామూర్తి. కాబట్టి సమానాధికరణ్యాన్ని ప్రయోగించి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అయితే నమస్కారం ఎలా చేయటం కుదురుతుంది? ఆత్మతత్వము సర్వవ్యాపకం అఖండమైతే హౌ ఏ నమస్కారం ఈజ్ పాసిబుల్ అంటే ఇదం నమః, ఇదిగో ఈ దేహమును నమస్కారము అనే క్రియయందు నేను వినియోగిస్తున్నాను. దేహము పరిచ్ఛిన్నమైనది, దేహము నేను కాదు. కానీ నేను నీకు నమస్కారం చేయాలంటే ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి నమస్కారం చేయటం కుదరదు. ఎందుకంటే ఆత్మకి ఒక ఆత్మ రెండో ఆత్మ లేదు కనుక. కానీ ఒక దేహము ఇంకొక దేహానికి నమస్కారం చేయవచ్చు. ఆ మనస్సులో భక్తిభావాన్ని నింపుకోవటం కోసం దట్ ఈజ్ పాసిబుల్. కనుక నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రెండో శ్లోకం ఆరంభిద్దాము. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు మొదటి శ్లోకము త్వం పదార్థము అంటే మీకు నేను ఈ విచారము రెండు రూట్స్లో వెళ్తుంది అని చెప్పాను. ఒక రూట్ ఏమిటంటే ఇంటర్నల్, అంతర్ముఖము, వాట్ ఆమ్ ఐ, రమణ మహర్షిస్ రూట్. అనదర్ రూట్ ఏమిటంటే వాట్ ఈజ్ ఆల్ దిస్. దిస్ ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. బికాజ్ మొత్తం జగత్తునంతని మీరు రెండు రాశుల కింద విభాగం చేయొచ్చు. ఏమిటా రెండు రాశులు? నేను ద్రష్టని, ఐఎమ్ ది అబ్జర్వర్, సబ్జెక్ట్ అంటారు. అండ్ ది ఎంటైర్ యూనివర్స్ అదర్ దాన్ మీ. అదర్ దాన్ మీ అంటే దేహము, దేహేంద్రియ మనస్సంఘాతాన్ని మీ అని అనుకుని నేను తప్ప, ఈ దేహేంద్రియ మనస్సంఘాతం తప్ప మిగిలిందంతా కూడా నాకంటే భిన్నమైనటువంటి దృశ్యము. అంటే ఇక్కడ దాకా ఆత్మ, ఇక్కడి నుంచి అనాత్మ. ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది అనాత్మ. సో అక్కడ ప్రారంభమవుతుంది అనాత్మ. ఇక్కడ ప్రారంభమై గెలాక్సీలు బ్రహ్మాండాల దాకా నడుస్తూనే ఉంటుంది అనాత్మ. అదంతా దృశ్యమే. కాబట్టి ద్రష్ట దృశ్యము. దీన్ని గ్రాహ్య, గ్రాహక అని అంటారు. గ్రాహక అంటే ద్రష్ట, గ్రహించేవాడు ఇంద్రియాల ద్వారా. గ్రాహ్యము అంటే గ్రహింపబడే, తెలుసుకోబడే జగత్తు. గ్రాహ్య గ్రాహక భేదము. దీన్నే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అంట. నేను మీకు మొన్న మనవి చేశాను, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ నాట్ ది ఇష్యూ అని. ఇష్యూ అంటే మనం చర్చిస్తున్న సమస్య లేకపోతే ఒక ఇష్యూ ఏదైతే కలదో అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కాదు. ది రియాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ది ఇష్యూ. ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ దేర్, బట్ వాట్ టైప్ ఆఫ్ రియాలిటీ ఇట్ ఈస్ అని దట్ ఈస్ ది ఇష్యూ. సరే, ఇన్ ఎనీ కేస్, సో దిస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్లో సబ్జెక్ట్ హైలైట్ చేసినట్లయితే
అది త్వం పదార్థ శోధన. రమణ మహర్షిస్ రూట్. ఆబ్జెక్ట్ని హైలైట్ చేయటం పేరే జగత్ యొక్క కారణమును పరిశీలించుట, జగత్ కారణము. అసలు మానవుల్లో ఈ కారణమీమాంస అనేది చాలా స్వతసిద్ధమైనటువంటి ప్రవృత్తి. అంచేతనే మీరు పిల్లలకి బొమ్మ కొనిచ్చారనుకోండి, టాయ్ బొమ్మ కొనిస్తే వాడు ఏం చేస్తాడంటే కొంతసేపు ఆడతాడు బొమ్మతోటి. ఆడి కొంతసేపు అయిన తర్వాత వెనక్కి తిరిగి తిప్పి చూస్తాడు. మామూలుగా పెద్దవాళ్ళు పక్కన అమ్మ ఉన్నప్పుడు వెనక్కి తిప్పి చూడడు. అమ్మ అలా పక్కకు లోపలికి వెళ్ళగానే ఆ బొమ్మను వెనక్కి తిప్పి చూస్తాడు. వెనక్కి తిప్పితే దాంట్లో ఏవో 2-3 స్క్రూలు కనపడతాయి. జాగ్రత్తగా గోరు పెట్టి ఆ స్క్రూలు ఉప్పుతాడు. ఉప్పి ఆ డెప్ప తీస్తాడు. తీసి లోపల అన్నీ పీకడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు నో వాట్ ఈస్ దిస్ థింగ్, ఇది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలనే ప్రవృత్తి చిన్నపిల్లవాళ్ళలో ఉంటుంది. అలాగే మనం ఈ అలారం టైం పీసులు రిపేర్ చేసేవారు పూర్వం. ఏ ట్రైనింగు లేదేం లేదు, ప్రతివాడు రిపేర్ చేసేవాడే. అలారాలన్నీ ఆగిపోయేవి, వాటిని రిపేర్ చేస్తూ ఉండేవారు. ఎలా రిపేర్ చేయడం అంటే ప్రాక్టీసే. ఏదో అలారం ఉప్పి దాన్ని ఆ చక్రాలు అవి పీకుతుంటే ఎప్పటికప్పటికి ఎలాగో అర్థం అవుతుంది. ఒకవేళ బాగు పడలేదనుకోండి, నీ అలారం సరిగ్గా లేదని దాని మీదకి దోషాన్ని నెట్టివేయచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విధంగా ఈ కార్యకారణ భావాన్ని తెలుసుకునేటువంటి స్వభావం మానవునిలో అతి సహజంగా ఉంది. అంచేతనే అన్నం వడ్డించిన వెంటనే ఏమిటి రైస్ ఎక్కడ కొన్నారేమిటి అని అడుగుతారు గెస్ట్గా వచ్చిన వాళ్ళు. చపాతీ వేసిన వెంటనే ఇది ఆటాయ, ఇల్లు పట్టించిన ఆటాయా లేకపోతే ఈ మధ్యన ఏదో కొత్త ఆటా వస్తుందో అదే అని ఈ చపాతీకి కారణమైనటువంటి ఆటా మీదకి మనస్సు ప్రవర్తిస్తుంది. సో ఈ విధంగా ఏ వస్తువుని చూసినా వాట్ ఈజ్ ఇట్స్ కాజ్ అని మన బుద్ధి ఎప్పుడు కూడా కారణకార్యభావము చేతను ఆవిష్టమై ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ లోడెడ్ విత్ దిస్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. కాజ్ ఎఫెక్ట్ లేకుండా ఎవడూ మాట్లాడు. చొక్కా దొరుకుని వీధిలోకి వెళ్ళగానే ఏమండి ఈ చొక్కా ఏమిటి ఎక్కడ తీసుకొచ్చి నన్ను కొన్ని చొక్కా గురించి అడిగితే పర్వాలేదు. కొందరు ఏమండి ఈ కాషాయం వస్తారు ఎక్కడ కొంటారు ఏమిటి నన్ను కూడా అడిగారు. అంటే నేను చెప్పారు ఇవి మద్రాసులోనూ కోయంబత్తూరులోనూ తప్ప ఇంకెక్కడో దొరకండి, మేము కొనం, మా గురువుగారు వారి దగ్గర ఏవో తెచ్చుకొస్తూ ఉంటాము అని చెప్పేసి నేను చెప్పారు. కాబట్టి కారణకార్యభావము ఇట్ వర్క్స్ లైక్ దాట్. సో ఇప్పుడు పుష్పం ఉన్నది, వాట్ ఈజ్ ఇట్స్ కాజ్ అని తెలుసుకో బుద్ధి వేస్తుంది. దీని కాజ్ మొక్క, దానికి కాజ్ ఏమి బీజము, ఆ బీజానికి కాజ్ ఏమి మొక్క, దానికి కాజ్ ఏమి బీజము. అయిపోయింది. వీడి కాజ్ ఎఫెక్ట్ సెర్చ్, ఆ అన్వేషణ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఎ డెడ్ ఎండ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అది ముందుకు కొనసాగదు, అది అక్కడతోటి బ్రేక్ అయిపోయింది అంతే కదా. ఇంకే ముందు విత్తు ముందా చెట్టు ముందా అనే ఒక పూర్వకాలం నుంచి వస్తున్న ఒక ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్నకి అజ్ఞానమే మూలము. ఆ ప్రశ్నలో పడింది వెళ్ళిది డెడ్ ఎండ్ అంటారు. డెడ్ ఎండ్ అంటే ఇంకా కారు ఎదరగలడానికి ఏం వెనక్కి రావాల్సిందే. బ్యాక్ గేర్ వేసుకుని వెనక్కి రావాల్సిందే. యూ హ్యావ్ టు బ్యాక్ ట్రాక్, యూ కెనాట్ గో ఫర్దర్. ఆ విధంగా కారణకార్యభావము అలా అయింది. మొత్తానికి ది పాయింట్ ఈజ్ కారణకార్యభావము అనేది మన మనస్సు చాలా తప్పనిసరిగా ఆలోచించేటువంటి ప్రక్రియ. దాంట్లో మీ స్వేచ్ఛ ఏం లేదు. నేను గీతలో మనవి చేశాను, మనస్సు మీద మనకేమీ స్వేచ్ఛ లేదు. మనస్సు గురించి మనం చేయగలిగిందల్లా అది ప్రవర్తించే తీరుతెన్నులను తెలుసుకుని దాన్ని మనం సద్వినియోగం, మనకు అనుకూలంగా దానిని మలుచుకోవటమే తప్పించి దాని మీద మీ స్వేచ్ఛ ఏం లేదు. అది దానికి తనకు నచ్చిన రీతిని అది ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తువుని ముందు పెట్టగానే ఇంక ఈ పైన దీని కారణకార్యభావం నేను పట్టించుకోను అని మీరేమీ బిగింపు చేసుకోనక్కర్లేదు. మీరు ఎలా చేసుకున్నా దాని పని చేస్తూనే ఉంటుంది. అది తప్పనిసరిగా కారణకార్యభావాన్ని ఆలోచించి తీరుతుంది. మనస్సులో అతి సహజంగా కొన్ని పారామీటర్స్ ఫిక్స్ అయిపోతాయి. 3 పారామీటర్స్ ఫిక్స్ అవుతాయి. వాటిల్లో కారణకార్యభావము ఒక పారామీటర్. మీరు టైలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమండే పంతులు గారు చొక్కా కుట్టమంటారా లాక్ కుట్టమంటారా అంటే చొక్కా అనగానే టక్కుమని దీని నిడివెంత, చేతులు పొడుగెంత, పొట్టి చొక్కాయా పొడుగు చొక్కాయా అని కొన్ని బేసిక్ పారామీటర్స్ అతని మైండ్లో ప్రాజెక్ట్ అయిపోయి ముందుకు వచ్చేస్తాయంటే బ్లాంక్స్ కింద. ఆ బ్లాంక్స్ ఫిలప్ చేసేయటమే. సో ఫిక్స్డ్ పారామీటర్స్, ఇంకా దేర్ ఈజ్ నో అదర్ క్వశ్చన్ అబౌట్ ఇట్. ఫిక్స్డ్ పారామీటర్స్. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే జ్వరం వస్తుందండి అంటే జ్వరం వస్తుందా, అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు తగ్గిపోతుందా, లేకపోతే కంటిన్యూస్గా ఉంటుందా, కంటిన్యూస్గా ఉంటుంది, అయితే ఇది మలేరియా కాదు అని ఏవో కొన్ని పారామీటర్స్లో పెట్టేస్తాడు ఆయన ఆ ఇన్ఫర్మేషన్ అని.
ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి పారామీటర్స్. ఆ పారామీటర్స్లో పడిపోతుంది ఇన్ఫర్మేషన్. డయాగ్నాసిస్ విల్ కమ్, మెడిసిన్ వచ్చేస్తుంది. అలాగే మనస్సుకి ఏ వస్తువుని ఎప్పుడు ఎక్కడ చూచినా అది మనస్సు ఏం చేస్తుందంటే తనకి ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి అలవాటైన పారామీటర్లో 3 ఉన్నాయి. ఒక ఫ్రేమ్ ఉంది, ఒక చట్రం. ఆ పారామీటర్స్ చట్రాన్ని నిర్మాణం చేస్తాయి. దీన్నే పారాడిమ్ అని కూడా అంటూ ఉంటారు. ఆ పారాడిమ్లో పెట్టేస్తుంది తీసుకెళ్ళి. నెంబర్ 1 పాయింట్ ఈజ్ కార్యకారణ భావము, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. దీన్నే కాజాలిటీ అని అంటూ ఉంటారు. క్యాజువాలిటీ కాదు, ఇది క్యాజువల్ లీవ్, క్యాజువాలిటీ కాదు, కాజాలిటీ. స్లైట్ డిఫరెన్స్ ఇన్ ది వర్డ్ యొక్క నేచర్లో. సో కారణ కార్యభావము. ఈ జగత్తుకంతకీ కూడా కారణకార్యభావం ఏమి అని ఆలోచించే స్వభావం మనస్సుకి ఉంది. అయితే మామూలుగా లోకంలో గృహస్థులు సంసారులు ఏం చేస్తారంటే వంకాయలు వచ్చాయంటే ఈ వంకాయలు ఎక్కడ ఏ తోటలోంచి వచ్చాయి, చపాతీ వేస్తే దీని ఆటా ఏమిటి, అంతటితో సరిపెడతారు కారణకార్యభావాన్ని. అంతకు మించి ఎదరికి వెళ్ళరు. ఈ జగత్తంతా సపోజ్ భర్త భార్యతోటి ఏమంటే ఈ బియ్యం వచ్చింది కదా, ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయని భర్త భార్యని అడిగాడు అనుకోండి, ఫలానా కొట్టు నుంచి తెచ్చానో, ఏదో కొత్త బియ్యం పాత బియ్యం ఏదో చెప్తుంది. అలా కాకుండా భర్త భార్యతోటి చూడు ఈ జగత్తంతా ఉంది కదా, దీనికి కారణం ఏమై ఉంటుందంటావు అని అడిగాడు అనుకోండి, ఆవిడ వెంటనే అయ్యో ఇదేమిటి ఈయనకేం పోయే కాలం వచ్చింది, ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, ఉండి నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇవాళ పొద్దున్న ఏదో అయింది ఈయనకని ఆవిడ కంగారు పడుతున్నారు. కాబట్టి సాధారణ జనులు ఏవో బియ్యం దగ్గర, ఆటా దగ్గర, చపాతీల దగ్గర కారణకార్యభావాన్ని సర్దుబాటు చేసుకుని ఊరుకుంటారు. కానీ ఈ జగత్తుకంతకీ కారణమేమి అని అంత లోతైన విచారం జోలికి వాళ్ళు పోరు. ఆ విచారం జోలికి పోయేటంటే ఈ పిసరంత కన్వెన్షనల్గా మనకున్న సంసారం ఉందే, ఇదేదో దీనికి ఏదో భంగం పడుతుంది అని ఒక భయం ఉంది. ఆ భయంలో కొంత సత్యం కూడా లేకపోలేదు. సో ఎనీవే అటువంటి విచారం చేసి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు జగత్కారణ పరిశీలన చేస్తూ ఉంటారు. జగత్తుకి కారణం ఏమిటి, ప్రతిదానికి కారణం ఉంటే కొన్నింటి యొక్క సముదాయాలకి కూడా కారణం కనపడుతూ ఉంటే మొత్తం జగత్తంతకీ కూడా కారణం ఉండాలి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ రూల్, ఏది పుట్టి నశిస్తూ ఉంటుందో అది కార్యము అనబడుతుంది. కార్యము తప్పనిసరిగా కారణము ఉండి ఉంటుంది కార్యానికి. దిస్ ఈజ్ అవర్ నార్మల్ అండర్స్టాండింగ్. కాబట్టి ఈ జగత్తు కూడా అనేక కార్యములతో కూడి ఉన్నది. సూర్యుడు ఫలానా అప్పుడు పుట్టాడు అంటున్నారు, చంద్రుడు పుట్టాడు అంటున్నారు. సూర్యుడు పుట్టాడు చంద్రుడు పుట్టాడంటే ఇంకా మిగతా వాటి గురించి చెప్పేది ఏముందండి? చంద్రుడికి సూర్యుడికే మన వాళ్ళు పుట్టుకాను చావు లెక్కలు వేసేసి పెట్టేశారే, ఇంకా మిగతా వాటి గురించి మనం చెప్పాలా? రీసెంట్లీ ఏ స్టార్ ఈజ్ బోర్న్ అని ఈ మధ్యన ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేసి, మామూలుగా కూరగాయల ధరలు లేకపోతే మన గొప్ప రాజకీయ నాయకులు ఏమేమి బ్లాబరింగ్ చేస్తున్నారో చెప్పేటువంటి పేపర్లో నక్షత్రం యొక్క పుట్టుకుని వాడు రిపోర్ట్ చేసేసాడంటే దట్ మీన్స్ దట్ హ్యాస్ బికమ్ సచ్ ఏ కామన్ పార్లెన్స్ ఇన్ఫర్మేషన్ కింద అయిపోయింది అనమాట. నక్షత్రం పుట్టింది, అరే నక్షత్రం పుట్టింది, ఇంకో నక్షత్రం చచ్చిపోయింది అంటే దట్ మీన్స్ ది హోల్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్యం. we arrive at that conclusion. జగత్ కార్యము. కార్యము అంటే ఇట్స్ ఎన్ ఎఫెక్ట్. దీనికి తప్పనిసరిగా కారణము ఉండి తీరాలి. కారణము జగత్ కారణం కిం, ఇదో పెద్ద మీమాంస. ఈ మీమాంసలో వేదాంతులు నిష్ణాతులు. వీళ్ళు వేదాంతుల యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందంటే, అంటే చర్చ చేసేప్పుడు పక్షము ప్రతిపక్షము అని ఉంటాయి. పక్షము ప్రతిపక్షము అంటే వ్యక్తులలో ఉన్నాయని అభిప్రాయం కాదు, ఆర్గ్యుమెంట్స్లో ఉంటాయి. ఎందుకండి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీకు ఎందుకండి, మీరు చెప్పదలుచుకున్నదో చెప్పి వెళ్ళండి మీరు అని కొంతమంది అంటారు. నో, ఇట్ ఈజ్ నాట్ దట్ వే. యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది థింగ్. అలా నేను చెప్పదలుచుకున్నది ఏదో నేను చెప్పి వెళ్ళడం కుదరదు. యాజ్ ఎ టీచర్ ఐ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ది కాంటెంపరీ ఆర్గ్యుమెంట్స్, నాట్ పర్సన్స్, నాట్ దేర్ కోడ్ ఆఫ్ కాండక్ట్. వాళ్ళు ఏదో పూజ ఏదో చేసుకుంటుంటే దాన్ని విమర్శించడం తప్పు. అలాగే వాళ్ళు ఏదో సమ్ పర్టికులర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం జీవిస్తుంటే దాన్ని విమర్శించకూడదు. అంచేతనే మతాన్ని విమర్శించరాదు ఎప్పుడు కూడా. అంచేతనే నేను అంటాను, ద్వైత మత విమర్శ నేను చేయను, అది చాలా తప్పు పని. ఐ నెవర్ డూ ఇట్. ద్వైతాన్ని విమర్శిస్తున్నానంటే నేను ఏదో పర్టికులర్ ఆచార్యుని విమర్శిస్తున్నానని కాదు. నిన్న మీకు అంచేతనే మనవి చేశాను, ఐఎమ్ టేకింగ్ అప్ ఫర్ కన్సిడరేషన్ ద వ్యూస్ ఆఫ్ న్యూటన్ అండ్ డెస్కార్టెస్. సో ప్యూర్లీ సైంటిఫిక్ అనాలిసిస్ అంతే. న్యూటను డెస్కార్టెస్ యొక్క
ఆ వ్యూ, వరల్డ్ వ్యూ ఉంది కదా, దానిని మనం పరిశీలనకి స్వీకరించడంలో తప్పేం లేదు. దట్ ఈజ్ వాట్ ఐన్స్టైన్ హ్యాస్ డన్. దట్ ఈజ్ వాట్ ఎ గెలాక్సీ ఆఫ్ సైంటిస్ట్ హ్యావ్ డన్. వేదాంతిన్స్ ఆర్ సైంటిస్ట్ ఆఫ్ దేర్ ఓన్. సో మన కళ్ళ ముందు కనపడుతున్న ద్వైతం, దీనికి ఆచార్యులకి సంబంధమేం లేదు. ఆచార్యుల కళ్ళ ముందు ఇదే ద్వైతం కనపడుతుంది, మీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు అందరికీ ఇదే ద్వైతం కనపడుతుంది. దట్స్ వై ఐ సే ద్వైతం ఈజ్ నాట్ ది ఇష్యూ. ఇష్యూ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ది ద్వైతం ఈజ్ ది ఇష్యూ. దేర్ ఫోర్ సినిమా తెర మీద బొమ్మ కనపడుతుంది అన్నది వరకు ఎవరికి అభ్యంతరం ఏం లేదు. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ జగత్ కారణం కిం, జగత్తుకి కారణమేమి. ఎప్పుడు కూడా మీకు అన్ని ఎక్స్ట్రీమ్స్ కనపడతాయి ఈ విచారంలో. మీకు నిష్కర్ష రావటానికి ముందుగా ఏ ఏ వాదులు ఏ ఏ అభిప్రాయాలని చెప్పారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ది ఐడియా ఏమంటే, ఒక చోట ఒకడికి డౌట్ వచ్చిందంటే ద సైకాలజీ రూల్ ఏమంటే, ఆ డౌటు ఎవరికైనా ఇంకో చోట వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఒకడికి డౌట్ వచ్చిందండి ఓ పాయింట్ మీద, అదే పాయింట్ మీ ముందు పెడితే ఆ డౌట్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఇట్ ఫంక్షన్స్, దేర్ ఆర్ సర్టన్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ది హ్యూమన్ మైండ్. దట్స్ వై సైకాలజీ ఈజ్ దేర్. ఒకవేళ నా దేహంలాగా మీ దేహము ప్రవర్తించదు, మీ దేహంలాగా ఇంకొకటి దేహం ప్రవర్తించదు, ప్రతివాడి దేహం భిన్న భిన్నంగా ప్రవర్తిస్తే మెడిసిన్ అనే సబ్జెక్ట్ ఉండదు. అలాగే అందరి మనస్సులు వేరువేరుగా ఏమీ కామన్ పాయింట్ కనెక్షను లేకుండా ఉంటే సైకాలజీ, సైకియాట్రీ అనే సబ్జెక్ట్ ఉండేది కాదు. బట్ దెర్ ఈజ్ అన్ ఆర్డర్. అన్ని మైండ్స్ ఫంక్షన్ చేసే ఆర్డర్ ఒకటి ఉంది. దట్స్ వై వీ హ్యావ్ సైకాలజీ. దేర్ ఫోర్ ఇఫ్ ఏ పర్సన్ గెట్స్ ఏ డౌట్ సమ్వేర్, ద సేమ్ డౌట్ కెన్ కమ్ టు యూ. ఒకవేళ ఆ డౌట్ మీకు రాలేదనుకోండి, మీరు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే వాడు మైకులో చెప్తాడు ఆ డౌట్, అప్పుడు మీకు వస్తుంది ఆ డౌట్. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇన్ ఇండియా. రోడ్డు మీద నడిచి వెళ్తుంటే వాడు మైకులో చెప్పేస్తూ ఉంటాడు. ఆన్ ఎవ్రీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అని మామూలుగా పొలిటికల్ నాయకులు పెట్టుకునేవారు. ఈ మధ్యకాలంలో ఈ మత సమస్య కూడా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లెవెల్కి దాన్ని దే హ్యావ్ మేడ్ ఇట్ ఏ సోప్ ఓపెరా. సోప్ని మార్కెట్ చేసినట్టుగా మార్కెట్ చేసేస్తున్నారు మతాన్ని. సో యూ షుడ్ బి కాషస్, యూ షుడ్ అండర్స్టాండ్ ది వ్యూ పాయింట్స్ దట్ ఆర్ ప్రివలెంట్. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, జగత్ కారణం కిం అంటే శూన్యము అని శూన్యవాదులు చెప్పారు. శూన్యవాదులు అంటే బౌద్ధ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు. బౌద్ధ, నాట్ బుద్ధ. బుద్ధ మే నాట్ బి సేమ్ యాజ్ బౌద్ధ. బుద్ధుడు చెప్పినది చూస్తే శూన్యవాదంలో నాకు అనిపించలేదు. నేను ధర్మపథంలో బుద్ధ గీత అని, మామూలుగా శ్రీకృష్ణుడు గీత ఉన్నట్టుగానే బుద్ధ గీత ఒకటి ఉన్నది భగవద్గీతలాగే. నేను ఆ బుద్ధ గీత చదివాను. దాన్ని చూస్తే నాకేమీ శూన్యవాదం చెప్తూ అది ఉపనిషత్తులు చదువుతున్నట్టే ఉన్నాయి. ధర్మపథం చదువుతుంటే తైత్రీయోపనిషత్తు చదువుతున్నట్టుంది. బట్ బుద్ధులు వేరు, బౌద్ధులు వేరు అనే విషయం మనకి తెలిసిపోతుంది స్పష్టంగా. ఎందుకంటే 4 తెగలు ఉన్నాయి బౌద్ధులలో, 4 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి బౌద్ధులలో. కాబట్టి ఒకే ఆచార్యుని యొక్క బోధన 4 రకాలుగా వాళ్ళు అర్థం చేసుకున్నారంటే ఈ 4 కూడా ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని నిర్ణయించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒకరిని ఒకళ్ళు ఖండించేస్తూ ఉంటారు. ఈ వేదాంతుల యొక్క ప్రక్రియ ఇది జూడో ప్రక్రియ, కరాటే ప్రక్రియ కాదు. అంతా భావనాత్మకంగానే. నిజంగా బయట ఏదో యుద్ధాలు చేసుకుంటారని అనుకున్నారు. నథింగ్ లైక్ దాట్. ఎందుకంటే మనకి వీఆర్ అంటే అందరూ కలిసి బ్రతకాలి అనేటువంటి ఒక దృష్టికోణం వల్లమే కానీ దానికి విరుద్ధమేం కాదు. సో భావనలలో, అవగాహనలో, తెలుసుకునే ప్రక్రియలో దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ జూడో, ది అదర్ ఈజ్ కరాటే. కరాటే అంటే ఏమిటి? వీడు వాడిని కొట్టాలి, వాడు వీడిని కొట్టాలి. ఆ కొట్టుకోవటంలో ఎవడు నిలబడితే వాడు విజేత. కానీ జూడో అలా కాదు. జూడో ఏం చేస్తాడంటే వాడు కొట్టడానికి వస్తుంటే వాడి వేగాన్ని వాడికి విరుద్ధంగా వీడు తిప్పుతాడు అంతే. వాడు మీద పడి వీడిని కొట్టేయడానికి వస్తూ ఉంటాడు మహావేగంగా, వీడు పక్కకి తప్పుకుంటాడు అంతే. వాడు ఆ వేగం చేతను కింద పడిపోయి నేల మీద పడిపోతాడు. జూడో అంటే అది. కాబట్టి ప్రతిపక్షి యొక్క వేగాన్ని వాడికి విరుద్ధంగా యూటిలైజ్ చేసి ప్రక్రియ జూడో అనబడుతుంది. ఇప్పుడు కొంతమంది ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు క్రికెట్లో. వాడు వేగంగా బౌల్ చేస్తాడు, ఆ వేగానికి వీడు డైరెక్షన్ ఇస్తాడంతే. ఆ వేగాన్ని ఫుల్గా ఎదుర్కొని ఆ బంతిని సెంటర్ ఆఫ్ ది బ్యాట్తో కొడితే ఆ బ్యాట్ విరిగిపోతుంది. అది ఆడే పద్ధతి కాదు. వాడు ఏం చేస్తాడంటే ఆ వేగానికి హీ గివ్స్ ఏ డైరెక్షన్ ఇవ్వగానే అదే వేగంతో అది బౌండరీకి వెళ్ళిపోతుంది. సో దాన్ని జూడో ప్రక్రియ అంటారు. సో వేదాంతులు
ఏ వాదిని కూడా దే డోంట్ గో అండ్ మీట్ హిమ్ హెడ్ లాంగ్. ఎందుకంటే వాడు చెప్పే దాంట్లో ఏదైనా గుడ్ పాయింట్ ఉంటే తీసుకోవటము, వాడి వేగాన్ని వాడికి విరుద్ధంగా తిప్పి మనము సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయటము. వేదాంతులు అంటే సత్యాన్వేషకులు, సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. ఎదరవాడిని తప్పు అని నిరూపించటం అందు తాత్పర్యం కాదు. కాబట్టి దే ఆర్ నాట్ కరాటే పీపుల్, దే ఆర్ ఓన్లీ జూడో పీపుల్ ఎనీవే. సో జగత్కారణం కిమ్ అంటే శూన్యము జగత్కారణము అని అంటాడు. అంటే అర్థం ఏమిటో తెలుసిన, ఇప్పుడు దేర్ ఆర్ 2 సెంటెన్సెస్. వాట్ ఈజ్ దేర్ అంటే దేర్ ఈజ్ నథింగ్ అంటాడు. దేర్ ఈజ్ నథింగ్ అంటే అర్థం ఏమిటి? ఏమీ లేదు అనా, లేకపోతే నథింగ్ ఉన్నది అనా? ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఇది జగత్కారణం శూన్యం అంటే జగత్తుకి అసలు కారణం అనేదే లేదు అనా వాడి అభిప్రాయం, లేకపోతే శూన్యం అనేది ఒకటి ఉంది దాని నుంచి జగత్తు పుట్టిందనా? ఇట్స్ ఎ ప్రాబ్లం. వాట్ హీ మీన్స్ అంటే వాళ్ళు అంటారు వాట్ వీ మీన్ ఈజ్ జగత్తుకి కారణం ఉంది, ఆ కారణము శూన్యము అని అంటారు. అంటే శూన్యము ఉంది అనే పదముతోటి కలిపి వ్యవహరింపబడుతోంది. గమనించారా? శూన్యము ఉంది. ఇప్పుడుందా? ఇప్పుడు జగత్తుంది. చూసి మట్టి ముద్ద, కుండ. ఈ కుండకి కారణమేమి? మట్టి ముద్ద. అంటే మట్టి ముద్ద ఇప్పుడుందా? కాదు, ఇప్పుడు కుండ ఉంది. కుండగా పుట్టక ముందు మట్టి ముద్ద ఉండేది. ఎప్పుడు కూడా కారణము పూర్వవర్తి, పాస్ట్లో ఉంటుంది, కార్యము ప్రజెంట్లో ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది. కాబట్టి అదే ప్రిన్సిపల్ని మీరు అప్లై చేస్తే జగత్తు వర్తమానం గనక శూన్యము పాస్ట్. కాబట్టి శూన్యము ఉంది అనడం కంటే శూన్యము ఆసీత్, ఉండెను అని చెప్పాల్సి వస్తుంది. శంకరులు అంటారు శూన్యానికి అసలు సత్తా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యానికి ఉనికి ఏమిటి? పైగా కాల సంబంధం ఏమిటి? కాల సంబంధము ఉనికి అన్నవి ఒక వస్తువుకి, ఒక తత్వానికి, ఒక పదార్థానికి ఉంటాయి. కానీ శూన్యానికి ఉనికి, కాల సంబంధము అనేవి రెండు కూడా తప్పు. కాబట్టి జగత్ కారణము శూన్యము అని చెప్పుట సరికాదు. ఓకే, ఒక వాదాన్ని నిరూపించి పక్కన పెట్టేశాం. ఇదంతా కూడా సురేశ్వరాచార్యులు వార్తికంలో, దక్షిణామూర్తి వార్తికంలో దీని అంతా నిరూపిస్తారు. అసలు జగత్కారణం ఏమి అన్నప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే కానీ జగత్కారణం బ్రహ్మ అని చెప్పటం కుదరదు. కాబట్టి జగత్కారణమును శూన్యంతో ప్రారంభించి దానిని పక్కన పెట్టి దానిని నిరాకరించి ఇతర వాదములను కూడా సంగ్రహంగా ప్రస్తావించి జగత్కారణం బ్రహ్మ, ఆ బ్రహ్మయే దక్షిణామూర్తి స్వరూపము, అది ఏ ఆత్మ అని ఈ శ్లోకం నిరూపిస్తుంది. రేపు చెప్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. రెండో శ్లోకము. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ
యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ జగత్తునకు కారణమేమి అనే అంశాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఇది కొంచెం గంభీరమైన అంశము అయినా కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అవగాహనకు వచ్చేస్తుంది, సమస్య ఏం కాదు. శూన్యము నుండి జగత్తు పుట్టింది అనేటువంటి వాదాన్ని మనము అంగీకరించము. శూన్యము దేనికైనా కారణం కాలేదు. శూన్యము అంటే అది ఒక వస్తువేం కాదు, ఒక పదార్థం కాదు. శూన్యము ఇప్పుడు ఉంది, పూర్వంలో శూన్యం ఉండేది అని ఇలాగ వర్తమాన కాలాన్ని భవిష్యత్ కాలాన్ని జోడించి చెప్పదగ్గ వస్తువేం కాదు. అది అభావమును పట్టుకుని దానికి కాల సంబంధం చెప్పకూడదు. ఒక వస్తువును చూపించి ఆ వస్తువుకి మీరు కాల సంబంధాన్ని దేశ సంబంధాన్ని చెప్తే, ఈ వస్తువు ఫలానా చోట ఉంది అని చెప్తే, ఫలానా కాలంలో ఉంది అని చెప్తే అందం సందమను. శూన్యాన్ని పట్టుకుని దేశకాల సంబంధాలు చెప్పడం అన్నది అసందర్భం. అది కనుక శూన్యము ఏది కూడా వస్తువు యొక్క ఉత్పత్తికి కారణము కాలేదు. ఛాందోగ్యోపనిషత్తులో నహ్యసతః కథం సజ్జాయేత అనే ఒక ఆక్షేపాన్ని చేసి, అసత్తు నుండి సత్తు ఎలా పుడుతుంది, శూన్యం నుండి ఉన్నటువంటి వస్తువు ఎలా పుడుతుంది అని నిరూపిస్తారు. అది నిన్న మనం చూసి ఉన్నాము. ఈ శ్లోకంలో ఆ మూడో పాదం చూడండి. ఆ మూడో పాదంలో అనేక వాదాలని నిరాకరిస్తూ పరమాత్మ పరంబ్రహ్మ జగత్కారణము అని చెప్పబడింది. ఆ పాదంలో అక్కడ ఏముందంటే, మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా. పరమేశ్వరుడు ఈ జగత్తును సృష్టించినాడు. పరమేశ్వరుడు సృష్టించాడు అంటే అన్ని థియాలజీస్ అలాగే చెప్తాయి. సెమిటిక్ రిలిజియన్స్ కూడా, అబ్రహామిక్ ఫెయిత్స్ అంటారు, అవి కూడా అలాగే చెప్తాయి జగత్తును సృష్టించాడు పరమేశ్వరుడు అని. కానీ ఆ చెప్పటంలో మన హిందూ తత్వశాస్త్రంలో వచ్చిన అవగాహన, యు బిలీవ్ మీ, ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడూ రాలేదు. మనం ఈనాడు ఆ చరిత్రలో ఒక లోవర్ స్థాయిలో మనం ఉండొచ్చు. సైన్సు ఇతర విషయాలలో లేక సామాజికమైన అంశాల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము, ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది అనే విషయం అందరికీ స్పష్టంగా తెలుసున్న విషయమే. అది అలాంటి పెట్టి తత్వశాస్త్రంలో మటుకు ఈ ఋషుల యొక్క, ఈ వేదముల యొక్క, ఉపనిషత్తుల యొక్క దృష్టికోణాన్ని మించినది ఇంకెక్కడ లేదు. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఈ విషయాన్ని ప్రపంచంలోని మేధావులందరూ కూడా ముక్తకంఠంతో అంగీకరించిన విషయం. చూడండి, మీరు గమనించండి, ప్రపంచంలోని థియాలజీస్లో అన్నింట్లో ఎలా చెప్తున్నారంటే, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడెక్కడో పరలోకంలో, హెవెన్లో కూర్చుని ఉన్నాడు. ఈ పరలోకమునందు ఉన్న దేవుడా అన్నది ఇట్స్ ఏ వెరీ వెరీ పిక్యులియర్ థింగ్ ఇట్ ఈస్. ఆయన తన చేతిని ఇలా అన్నాడు, ఇలా అంటేనేమో భూగోళం పుట్టింది, అలా అన్నాడు చంద్రుడు పుట్టాడు, ఇలా అన్నాడు ఆకాశం పుట్టింది అని. అది ఒక మహిమ, ఒక మిస్టీరియస్, ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్, మిస్టిక్ యాక్టివిటీ లాగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని తార్కికులు కొంత నయం వీళ్ళకంటారు. ఎందుకంటే ఈ సృష్టి అన్నదాన్ని ఈ రకంగా దాన్ని మనం క్వశ్చన్ చేసేదేం లేదు. ఏదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ యూ స్వాలో ఇట్. బిలీవ్ ఇట్ అంటే యూ స్వాలో ఇట్ ఆర్ లీవ్ ఇట్, మింగేయడమే. ఇంకా దాన్ని మా దగ్గర హైదరాబాద్లో చేపమందు అని ఉంటుంది ఆస్మాకి. చేపమందు అంటే ఆ లైవ్ చేపలో చేప అంటే పెద్ద చేప ఎలా మింగుతాడు, చిన్న చేప పిల్లలో ఆ మందు పెడతాడు ఆయన. పెట్టి ఆ చేప ఇంకా ఇలా కదులుతూ ఉంటుంది, అది కంఠంలో పెట్టేస్తాడు. కంఠంలో పెట్టి నోరు మూసేస్తాడు. కంఠంలో పెట్టడం అంటే ఈ నాలుగు మీద పెడితే బయటకు వచ్చేస్తుంది అది. అంచేత ఏం చేస్తాడంటే ఇలా ఒకడు వంచి పట్టుకుంటాడు, తలని బలంగా పట్టుకుంటాడు, మళ్ళీ ఇంక మొహమాటం లేకుండా. నేను చూశాను ఆ ప్రక్రియ. పట్టుకుంటే నాలుగు ఇలా తెరిచి, నోరు తెరిచి ఆ వేళ్ళలో రెండుట్లో పట్టుకుని లోపల గంట పెట్టి ఇక్కడ పెట్టేసి తక్కువని బలంగా మూసేస్తాడు. ఠంగుమని సౌండ్ ఇట్లాగా మూసి నెత్తి మీద ఒక్క మొత్తుతే కిందకి వెళ్ళిపోతుంది.
స్వాలోయింగ్. మొత్తం ఈ రిలీజియన్స్ అన్నీ కూడా ఇలా స్వాలో చేయదగ్గవే అని అనిపిస్తుంది నాకు. యూ హ్యావ్ టు స్వాలో ఇట్. దెర్ ఈజ్ నో, యూ షుడ్ నాట్ క్వశ్చన్ ఇట్. ఇంకా కొన్ని చోట్ల అయితే క్వశ్చన్ చేస్తే వాడి మీద ఒక ఫట్వా జారీ చేసి వాడిని చంపేయండి అంటున్నారు. సో దిస్ ఈజ్ హౌ ఏ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఇన్ టు ది పీపుల్. చేప మందును అడ్మినిస్టర్ చేసినట్టుగానే. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ షుడ్ నాట్ బి లైక్ దట్. సో 7 రోజుల తర్వాత సూర్యుడిని సృష్టించాడు. ఈ సూర్యుడు మాట మర్చిపోయారు. ఈ లోపల సూర్యుడి మాట గుర్తుకొచ్చి సరే పోన్లే ఇప్పుడు సృష్టించాడు. ఇలా అని సృష్టించి దానికి వరసే ఉంది. ఏదైనా ఒక రీజనబుల్గా చెప్పేదానికి వరస ఉంటుంది, కానీ దీనికి ఏ వరస లేదు. 7వ రోజుని సూర్యుడిని సృష్టించారు. 7వ రోజున సూర్యుడిని సృష్టిస్తే మరి ఈ రోజులు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడికి దివాకరహ అని పేరు. సూర్యుడు చంద్రుడు వచ్చాకనే పొగలు రాత్రి కాలము అనే మాట వస్తుంది. 7వ రోజున సూర్యుడిని సృష్టిస్తే ఈ రోజులు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత ఇంకో చిత్రం ఏమిటంటే, దేశము కాలము అనేవి ముందే నిర్ధారణ చేసేసుకుని ఆ తర్వాత సృష్టిని వర్ణించే ప్రయత్నాన్ని వీళ్ళందరూ చేస్తారు. విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే సృష్టిలో దేశకాలములు అంతర్భాగము. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారండి. వాళ్ళు ఎవళ్ళంటే వేదాంతులు, శంకరులు. దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అంటున్నారు చూడండి. వీళ్ళు అనాది కాలం నుంచి, వేదములు ఉపనిషత్తుల కాలం నుంచి, అంటే సృష్టి ఆది కాలం నుండి వీళ్ళు గుర్తించారు. ఆ గుర్తించిన దాన్ని శంకరులు చాలా చక్కగా ఫోకస్ చేస్తూ మాట్లాడారు. ఈ మన ఋషులు గుర్తించారు. మన ఋషుల తర్వాత మళ్ళీ దీనిని గుర్తించిన వాళ్ళు ఎవళ్ళంటే ఐన్స్టైన్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన గుర్తించాడు. మళ్ళీ ఐన్స్టైన్ గుర్తించాడు. అంతవరకు ఈ మధ్యలో ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ సత్యాన్ని గుర్తించిన వాడు ఎవడు లేడు. ఇప్పుడు దేవుడు ఈ జగత్తును సృష్టించాడు. ఓకే, సృష్టించడానికి ముందు ఎక్కడున్నాడు అంటే స్వర్గంలో ఉన్నాడు. దీనికి ఆది ఉంది కదా, స్వర్గంలో ఉన్నాడు. దీనికి కావలసిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అంటే తార్కికులు కొంత నయం. వాళ్ళు అన్నారు కరెక్టే, ఇలా మహిమల్ని చేసాడు అంటే రీజనబుల్గా లేదు. రా మెటీరియల్లో ఒకటి దేవుడు ఈశ్వరుడు వలె పరమాణువులు అనే రా మెటీరియల్ కూడా నిత్య వస్తువులు. అవి ఈశ్వరునితో పాటు సమానమైనటువంటి సత్తను కలిగి ఉన్నవి. ఆ పరమాణువులను ఆధారంగా చేసుకుని ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు అని తార్కికులు చెప్పారు. విచ్ అపియర్స్ టు బి మోర్ లాజికల్. ఎందుకంటే ఒక ఈశ్వరుణ్ణి, ఆ ఈశ్వరునితో పాటు ఒక ఉపాదాన కారణము అంటే మెటీరియల్ కాజ్ అంటారు. కుండకి మట్టి మెటీరియల్ కాజ్, కుండకి కులాలుడు అంటే కుమ్మరివాడు ఎఫిషియంట్ కాజ్ అంటారు, అంటే నిమిత్త కారణము. సో ఈ 2 కారణాలు ఉంటాయి. కుండ అనేప్పటికీ నిమిత్త కారణము కుమ్మరివాడు, ఉపాదాన కారణము మట్టి. ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి, కష్టమేం కాదు. సో ఆ విధంగానే జగత్తుకు కూడా నిమిత్త కారణము ఈశ్వరుడు, ఉపాదాన కారణము మట్టి, పరమాణువులు అని తార్కికులు చెప్పారు. ఉపాదాన కారణాన్ని అంగీకరించటంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టెప్ ముందుకు వేసి ఒక మిస్టిక్ సిచ్యువేషన్ కింద కాకుండా దానికి కొంత రీజనబుల్గా వాళ్ళు మాట్లాడారు. సో ఆ విషయం అలాంటి పెడితే అసలు హెవెన్లో ఉండి సృష్టించాడు. ఆ ఉపాదాన కారణం అలాంటి పెట్టండి. అసలు సృష్టించడానికి ముందు ఎక్కడ ఉన్నాడు? హెవెన్లో ఉన్నాడు. హెవెన్లో ఉండి దీన్ని సృష్టించాడు, బాగానే ఉంది. హెవెన్ ఎవరు సృష్టించారు అంటే ఇంకో దేవుడు సృష్టించాడు అనడానికి వీర్లేదు. ఆ దేవుడే హెవెన్ సృష్టించాడు అని చెప్పాలి. ఓ తండ్రి, ఈ సంభాషణ నేను ఎక్కడ విన్నానంటే ఓ కుర్రాడు ఇంటికి వచ్చాడు, స్కూల్కు వెళ్ళాడు. స్కూల్లో చెప్పారు ఈ పాఠం వాడికి, దేవుడు సృష్టించాడు అంటూ. ఈ స్కూల్స్లో ఇలాంటి పాఠాలు